మధ్యకాలంలో పర్టిక్యులర్‌లీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు అన్నవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలామంది అందులో ఉద్యోగం చేయడానికి కూడా ఇష్టపడడం గానివ్వండి, ఆపర్చునిటీస్ గాని ఉండడం వల్ల అందులో ఎక్కువ మంది ఉండడం అన్నది జరుగుతోంది. వీళ్ళు బేసికల్లీ ఏంటంటే ఒక కుర్చీలో కూర్చుంటారు, కంప్యూటర్ ఎదురుగుండా పెట్టుకుంటారు. పెట్టుకొని దాని మీద పని చేస్తూ ఉంటారు. సో, పాపం ఆ పనుల హడావిడిలో ఒత్తిడిలో పొద్దున్న కూర్చున్న వాళ్ళు సాయంత్రం దాకా లేవకుండా కంటిన్యూస్‌గా కూర్చొని పనిచేయడం వల్ల ఆ పోస్చర్ అన్నది గ్రాడ్యుయల్‌గా డిటీరియేట్ అయిపోయి వీళ్ళందరికీ చాలా మందికి నడుము నొప్పులొస్తున్నాయి. సో, అందువల్ల ఏం చేయాలి అంటే ముఖ్యమైనది ఒకటి, కంటిన్యూస్‌గా గంటల తరబడి కూర్చోకూడదు. మధ్యలో ఒక గంట సేపు కూర్చుంటే ఒక 5 నిమిషాలు నుంచోవడం గానీ, లేతే కొద్దిగా అటు ఇటు నడవడం గానీ చేయాలి. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో ఈ కూర్చుని పనిచేసే స్టేషన్స్‌తో పాటు అవసరమైతే నుంచుని కూడా పని చేసుకోవడానికి వీలుగా కొన్ని టేబుల్స్ లాంటివి అరేంజ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలానే వీళ్ళు కూర్చునే చైర్ ఏదైతే ఉందో దాంట్లో లో బ్యాక్ సపోర్ట్ ఉండడము, నడుము వీలైనంత వరకు స్ట్రెయిట్‌గా ఉంచుకునేటువంటి అవకాశం ఉండడానికి తగ్గటువంటి చైర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎర్గానమిక్ చైర్స్ అంటారు. అవి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో, అటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడము, ఎంతో కొంత స్పోర్ట్స్ యాక్టివిటీ అన్నది ఉండాలి. సో, దానివల్ల ఎంటర్‌టైన్‌మెంట్ కాకుండా ఆరోగ్యం కూడా బాగుపడడానికి ఇటువంటి మజిల్ వీక్‌నెస్‌లు అవి రాకుండా నడుము స్ట్రెంగ్త్ అది మెయింటైన్ అవ్వడానికి అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో, ఈ విధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్‌ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.